నాయన ఎవరయ్యా గొప్పవాడు అన్నారు. నాయన మహానుభావుడు కృష్ణ పరమాత్మ దేవ్ సేవ్య శ్రీపతిరేవ సర్వజగతాం ఏతే యత సాక్షిణ. ఆయన ఎవరయ్యా గొప్పవాడే పరమాత్మను ఆ ఆర్తత్రాణ పరాయణత్వం కలిగిన వాళ్ళు ఎవరయ్యా అన్నారన్నమాట. వాత్సల్యాత్ అభయప్రదాన సమయాత్ ఆర్తార్తి నిర్వాపణాత్ ఔదార్యాత్ అఘశోషణాత్ అగణిత శ్రేయ ప్రదప్రాపణాత్ సేవ్య శ్రీపతిరేవ సర్వజగతాం ఏతే యత సాక్షిణ ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాలి అహల్య ధ్రువ. మొత్తం 6 ఎందుకయ్యా అన్నారు. భగవంతుడు కదండి, భగ అంటే 6 గుణములు కదండి, అది కలవాడు భగవంతుడు కదండి. 6 గుణాలకి 6 ఉదాహరణ చెప్పాలి కదండి, అందుకోసం చెప్పాము. వాత్సల్యాత్ వాత్సల్యం చూపించాడండి. ఇలా చూపించాడు ఎవరి మీద చూపించాడా? ప్రహ్లాదుడి మీద చూపించినట్టు ఎవరి మీద చూపించడా? వాత్సల్యాత్ అభయప్రదాన సమయాత్ అభయం ఇచ్చాడండి. విభీషణుడికి ఇచ్చినట్టు ఎవరికైనా ఇచ్చాడా? లేదు కదా. అభయప్రదాన సమయాత్ ఆర్తార్తి నిర్వాపణాత్ ఆర్తుని యొక్క ఆర్తి తంతద్వదార్థముపలభ్య జగన్నివాస. అరే రే రే పాపం వాడు ఏదో చెప్పబోయి ఏదో చెప్పాడు, మొత్తం మీద నా గురించేలే, ఇంకెవరు రావడానికి అవకాశం లేదు అని టక్కటక్కడికి భోజనం చేసేవాడు మధ్యలో లేచి పరిగెత్తుకుంటూ వచ్చాడే. ఆయన కరిప్రబల బ్రహ్మితే భగవతస్తరాయై నమః అని అట్టి మహానుభావుడు వచ్చాడే. కాబట్టి వాత్సల్యాత్ అభయప్రదాన సమయాత్ ఆర్తార్తి నిర్వాపణాత్ ఔదార్యాత్. ఎంత ఉదారుడండి స్వామి, నా మానం రక్షించు అంటే వేల ఆయన కాస్త ఒక 500 చీరలు లేకపోతే 5,000 చీరలు 50,000 చీరలు అలా ఇచ్చేసేయచ్చు కదండి హఠాత్గా. అలా ఇవ్వాల పరమాత్మ. నేను చీరనైపోతానని చీరైపోయారండి ఆయన. కృష్ణ పరమాత్మ చీరైపోయారు. అందుకోసం పరమాత్మ అవతారాల్లో ఒక అవతారం ఏమిటన్నాడు? వస్త్రావతారం అనమాట. పరమాత్మ అప్పుడు వస్త్రరూపంగా అయ్యి ఆ ద్రౌపదీదేవి యొక్క మానాన్ని రక్షించారన్నమాట. అందువల్ల ఎంత ఉదారుడు కాకపోతే ఎలా అవుతారండి పరమాత్మ? ఔదార్యాత్ అఘశోషణాత్ అహల్యకి సమస్త పాపాలు పోగొట్టేట్టు చేశాడే. అఘశోషణాత్ ఔదార్యాద్ అగణిత శ్రేయ పదప్రాపణాత్ గొప్ప శ్రేయస్సు కలిగించారు. ఎవరికి? ధ్రువుడికి. మొట్టమొదటి వారు ఎవరు? ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాలి అహల్య ధ్రువ. ఫస్ట్ క్లాస్లో ఉన్నవారు ఎవరండి? ప్రహ్లాదుడు. చిట్ట చివరుంది ఎవరండి? ధ్రువుడు. అదనమాట వాళ్ళిద్దరికి తేడా అదనమాట. చూచారా? ఈయన అంత గొప్పవాడు, వరం కోరుకోవరా అన్నారు. స్వామి నాకు అన్నిటికంటే గొప్ప వరం కావాలని, గొప్ప లోకం కావాలని అన్నాడు ఆయన. అనేసరికి ఇచ్చాను పోరా అన్నారు ధ్రువుడికి. నీకేమైనా వరం కావాలన్నాడు. నాకు వరాలు పెట్టి నన్ను ఇంకా ప్రోభ పెట్టకండి, నాకు వరాలు అవసరం లేదండి అని అన్నాడు. అది ఈయనకి ఆయనకున్న తేడా అనమాట. అందువల్ల బాలభక్తులు భాగవతంలో ఇద్దరు, ఆ ఇద్దరులో ఘనాధికారులు ఎవరు? ప్రహ్లాదుడు, గురువుని మించిన వాడు అనమాట. అట్టి